Yeah guys, continuation session for నిన్నటి విండో ఫంక్షన్స్. నిన్న విండో ఫంక్షన్స్ చెప్పుకుని దానికి అడ్వాన్స్డ్గా ఒక చిన్న థింగ్ ఉంది, రూలింగ్ యావరేజెస్ అన్ని అవన్నీ చేయడానికి హెల్ప్ అవుతుంది. అదే ఫ్రేమ్ క్లాజ్ అనమాట. నిన్న మనం విండో ఫంక్షన్స్ చూస్తే, ఎవరైనా వీడియో చూడకపోతే అది చూస్తే ఫస్ట్ దానికి కంటిన్యూషన్ ఈ పార్ట్ 2. ఓకే, పార్ట్ 1 ఉంది, ఆల్రెడీ ఛానల్లో అప్లోడ్ చేశాను. దానికి రిలేటెడ్ హ్యాండ్స్ ఆన్ ఉంటుంది. అది చూసి దీని హ్యాండ్స్ ఆన్ చూస్తే క్లారిటీ ఉంటుంది మొత్తం విండో ఫంక్షన్స్ అంటే ఏంటో. ఓకే, ఒక్కోటి 10 minutes ఆర్ 15 మోస్ట్లీ ఉంటాయి అంతే. సో చూడండి, ఇది ఎలా రాసామంటే నిన్న సెలెక్ట్లో పెట్టి సెలెక్ట్ స్టార్ గామా, ఇప్పుడు ఇక్కడ రాసాం విండో ఫంక్షన్. ఎట్లా రాసామంటే సమ్ కాలం ఇట్లా పెట్టి ఏదో కాలంకి సమ్ ఓవర్ క్లాజ్ పెట్టాం. పార్టీషన్ వాడాం. పార్టీషన్ అంటే విండోస్ క్రియేట్ చేయడానికి ఏ కాలంని వాడతాము, పార్టీషన్ స్పేస్ బై ఆ కాలం ఇవ్వాలి. ఓకే, ఇది వేరే కాలం అవ్వచ్చు, ఇది వేరే కాలం అవ్వచ్చు. పార్టీషన్ బై కాలం. నెక్స్ట్ ఆర్డర్ బై చూసాం, రైట్. ఇది క్లాజ్ దేనికి హెల్ప్ అవుతుంది అని చెప్పాను, ర్యాంకింగ్స్కి హెల్ప్ అవుతుంది. ఆర్డర్ బై ఇంకో కాలం. ఓకే, సో అది డిసెండింగ్ అసెండింగ్ అన్నది నీ ఇష్టం. సో ఇప్పుడు నిన్న నేను చెప్పానంటే, ఇది ర్యాంక్ అయితే ఆర్డర్ బై పెట్టుకుంటే మీకు హెల్ప్ అవుతుంది. అదే మీరు ర్యాంక్ కాకుండా, ర్యాంక్ టైప్ ఆఫ్ ఫంక్షన్స్ కాకుండా ఇంకొక అగ్రిగేట్ ఫంక్షన్స్ అని ఉన్నాయి కదా, యావరేజ్, సమ్, ఇటువంటి మిన్, మ్యాక్స్, ఇట్లాంటి అగ్రిగేట్ ఫంక్షన్స్ ఇక్కడ పెడుతున్నప్పుడు, రైట్, విండో ఫంక్షన్లో పెడుతున్నప్పుడు మీరు ఆర్డర్ బై కనుక వాడితే కథ వేరే ఉంటుంది. ఎలా అంటే, ఇప్పుడు ర్యాంక్ ఫంక్షన్స్ వాడితే ఆర్డర్ బై పక్కా ఉండాలి. ఇక్కడ కండిషన్స్ చెప్తాను వినండి. పార్టీషన్ బై ఎలోన్ నిలబడుతుంది. ఓకే, ఎలోన్ పార్టీషన్ బై వాడచ్చు. ఓకే, గ్రూప్ బై ఆర్డర్ బై వాడకుండా ఉత్తి పార్టీషన్ బైతో మీరు ఓవర్ని ఎండ్ చేసేయచ్చు. ఓకే, ఎలోన్ పార్టీషన్ బై ఉంచవచ్చు. నెక్స్ట్ జస్ట్ ఓవర్తో క్లోజ్ చేసేయచ్చు, లోపల ఇంకేం రాయక్కర్లే. అంటే పార్టీషన్, ఇది ఓవర్ క్లాజ్, ఇది పార్టీషన్ బై క్లాజ్, ఇది ఆర్డర్ బై క్లాజ్ కదా. సో ఈ ఓవర్ క్లాజ్తో ఎండ్ చేసేయచ్చు. అది కూడా ఎలోన్ నిలబడుతుంది అనమాట. అంటే ఎట్లా అంటే, యావరేజ్ ఆఫ్ కాల్ ఓవర్ ఇలా రాసాం అనుకో, దీని అర్థం ఏంటి అంటే, మొత్తం డేటా అంతా ఒక్కటే విండో కింద కన్సిడర్ చేయని. పార్టీషన్ బై రాస్తే ఏమవుతుంది, ఇప్పుడు డేటా అంతా ఒక్కటే విండో ఉన్నది, పార్టీషన్ బై అని ఏమైనా మెన్షన్ చేసాం అనుకో కాలంని, ఈ డేటాని ఇట్లా ఆ కాలం బేస్డ్గా 2 విండోస్ కింద, లేకపోతే 3 వాల్యూస్ ఉన్నాయనుకో, 3 డిస్టింక్ట్ వాల్యూస్ ఉంటాయి ఆ కాలంలో, 3 విండోస్ కింద, 4 డిస్టింక్ట్ వాల్యూ 4 విండోస్ కింద స్ప్లిట్ అవుతుంది. ఇది ఎప్పుడు పార్టీషన్ బై మెన్షన్ చేస్తే. ఓకే, పార్టీషన్ బై మెన్షన్ చేయకపోతే స్ప్లిట్టింగ్ ఉండదు. ఓకే, సో ఇక్కడ దాకా క్లారిటీ ఉంది కదా. ఆర్డర్ బై ఏం చేస్తుంది, ఈ ప్రతి విండోలోని ఆ డేటాని ఆర్డరింగ్ కింద ఉంచడానికి అనమాట. ఓకే, సో ఇక్కడ దాకా 3 క్లాజులు మాట్లాడుకున్నాం. ఓవర్, పార్టీషన్ బై, ఆర్డర్ బై, 3 క్లాజులు మాట్లాడుకున్నాం. ఇప్పుడు యాడ్ ఆన్ క్లాజ్ ఏంటంటే ఫ్రేమ్ క్లాజ్ ఏంటంటే, ఇక్కడ దాకా అర్థమైంది కదా, విండోస్ డిఫైన్ చేసే వరకు. సో విండోస్ డిఫైన్ చేసావు, పార్టీషన్ బై వల్ల విండోస్ కింద స్ప్లిట్ అయింది, ఆర్డర్ బై వల్ల ఆర్డరింగ్ జరిగింది, ప్రతి విండోలో దాని ఇంటర్నల్గా ఆర్డరింగ్. ఓకే, దీని ఆర్డరింగ్ ఉంటుంది, దీని ఆర్డరింగ్ ఉంటుంది. సో ఇప్పుడు ఫ్రేమ్ ఎట్లా అంటే, ఈ విండోలో మళ్ళీ ఒక చిన్న సబ్సెట్ ఆఫ్ డేటా తీసుకోవడమే ఫ్రేమింగ్ అనమాట. ఓకే, సో ఇది ఎలా హెల్ప్ అవుతుంది, ఎలా రాయాలి, ఎక్కడెక్కడ వాడచ్చు అన్నది ఒకసారి చూపిస్తాను. సో చూడండి, ఇప్పుడు ఇక్కడ దాకా చూపించింది మీకు అర్థమైంది అనుకున్నా. ఈ పార్టీషన్ ఓవర్ క్లాజ్ ఒక్కటే ఎలోన్గా నిలబడుతుంది. ఓకే, ఫస్ట్ పాయింట్. పార్టీషన్ బై క్లాజ్ ఒక్కటి దానంతట అది నిలబడుతుంది. ఓకే, దానికి ఆర్డర్ బై అక్కర్లేదు, కానీ ఓవర్ ఉండాలి. పార్టీషన్ బై రాస్తామంటే ఓవర్ పెట్టాకనే పార్టీషన్ బై రాయాలి. ఓకే, సో ఓవర్ పార్టీషన్ బై పెట్టి ఆర్డర్ బై పెడితే, లేదు అంటే ఓవర్ తర్వాత వెంటనే ఆర్డర్ బై పెట్టచ్చు. ఓకే, పార్టీషన్ బైతో సంబంధం లేదు. ఓకే, ఆర్డర్ బై ఎలోన్ నిలబడగలుగుతుంది. ఓకే, కాకపోతే దేనికైనా సరే ఓవర్ ఈజ్ కంపల్సరీ. ఓవర్ క్లాజ్ ఉంటేనే ఐదర్ నువ్వు పార్టీషన్ బై పెట్టచ్చు, లేదా ఆర్డర్ బై అయినా పెట్టచ్చు, లేదా రెండింటిని కలిపైనా పెట్టచ్చు. ఓకే, సో ఇప్పుడు ఫ్రేమ్ క్లాజ్ గురించి మాట్లాడితే, ఫ్రేమ్ క్లాజ్ నిలబడాలి అంటే పక్కా ఫస్ట్ ఓవర్ ఉండాలి, పక్కా నెక్స్ట్ ఆర్డర్ బై ఉండాలి. ఈ 2 ఉంటేనే ఫ్రేమ్ క్లాజ్ అన్నది నెక్స్ట్ నువ్వు పెట్టగలవు. ఓకే, సో ఫ్రేమ్ క్లాజ్ ఎలా రాయొచ్చు అంటే, ఓవర్ తర్వాత నువ్వు ఆర్డర్ బై అంటే చెప్పాను కదా, పార్టీషన్ బై నువ్వు ప్రతిసారి రాయక్కర్లేదు, ఒకవేళ నీ యూజ్ కేస్ అవసరం ఉంటేనే నువ్వు రాయాలి. ఓకే, సో ఆర్డర్ బై అంటే ఈ స్ప్లిట్టింగ్ నీకు వద్దు, ఇట్లా స్ప్లిట్టింగ్ వద్దు. టోటల్ డేటాని నువ్వు ఆర్డర్ చేసేసుకుని ఆ ఆర్డర్లోనే నువ్వు ఫ్రేమ్స్ని డివైడ్ చేసుకుంటాను అని అంటే పార్టీషన్ బై ఇంక నీకు అవసరం లేదు. ఓకే, ఆర్డర్ బై నెక్స్ట్ నువ్వు ఫ్రేమ్ క్లాజ్ వాడచ్చు అనమాట. ఫ్రేమ్ క్లాజ్ ఎట్లా ఉంటుందంటే, ఇట్లా ఉంటుంది. ఫ్రేమ్ క్లాజ్లో ఎలా రాస్తారంటే, ఇంకా ఫ్రేమ్ అని రాయరు. ఇలా నువ్వు ఆర్డర్ బై అంటే ఆర్డర్ అని రాస్తున్నావు కదా, అట్లా కాదు. ఫ్రేమ్ అంటే రోస్ బిట్వీన్, అంటే ఫ్రేమ్ డిఫైన్ చేస్తున్నాం అనమాట. బిట్వీన్ అన్బౌండెడ్ ప్రిసీడింగ్ అండ్
కరెంట్ రో అంటే దీని అర్థం ఏంటి అంటే ఇప్పుడు ఇదే మాట్లాడుకుందాం. ఈ సింగిల్ విండో పార్టీషన్ బై అప్లై చేసావు. ఓకే, ఇక్కడ పార్టీషన్ బై అప్లై చేసావు, ఆర్డర్ బై అప్లై చేసావు. ఇప్పుడు ఈ కండిషన్ రాస్తున్నావు. ఆర్డర్ బై తర్వాత స్పేస్ ఇచ్చి డిసెండింగ్ తర్వాత స్పేస్ ఇచ్చి రోస్ బిట్వీన్ ఇట్లా రాసావు అనుకో. దాని అర్థం ఏంటి అంటే ఇక్కడ దాకా అర్థమైంది కదా. ఇట్లా విండో కన్సిడర్ చేసుకున్నాం, విండోస్ కింద. తర్వాత ఆర్డరింగ్ చేసాము. ఇప్పుడు ఫ్రేమ్ డిఫైన్ చేస్తున్నాం. అందులో ఏంటి అంటే ఈ పర్టికులర్ ఫస్ట్ రో ఉందా, ఇప్పుడు ఇదంతా ఒక ఫ్రేమ్ కింద అనుకుందాం. ఓకే, ఈ ఫ్రేమ్ నీకు కావాలి, మొత్తం విండోలో ఈ ఫ్రేమ్ మాత్రమే కావాలి నీకు. ఓకే, ఇందులో నీకు 1 2 3 రికార్డులు ఉన్నాయి అనుకుందాం. ఓకే, సో ఈ ఫ్రేమ్లో నువ్వు ఏం చెప్తున్నావు అంటే ఈ ఫస్ట్ రికార్డ్ వచ్చినప్పుడు ఇది ఏం చేయాలి అంటే ఇప్పుడు నువ్వు రాయబోయే క్వెరీ ఏం చేయాలంటే నువ్వు రాస్తుంది ఏంటి, సమ్ కదా. సో ఇది ఫస్ట్ రికార్డ్ వచ్చినప్పుడు ఇది కరెంట్ రికార్డ్ అనమాట. ఓకే, కరెంట్ రికార్డ్ అన్నది ఇక్కడ పాయింట్అవుట్ అవుతుంది. నువ్వు చెప్పింది ఏంటి, అన్బౌండెడ్ ప్రిసీడింగ్ అంటే అన్బౌండెడ్ ప్రిసీడింగ్ నుంచి కరెంట్ రో. ప్రిసీడింగ్ అంటే ఏంటి, దీనికంటే ముందు. అన్బౌండెడ్ అంటే ఏంటి, దీనికంటే ముందు ఎన్ని ఉంటాయి అన్నీ. దీనికంటే ముందు ఎన్ని ఉన్నాయి, ఏం లేవు కదా. సో దీనికంటే ముందు ఎన్ని ఉంటాయి అన్ని నుంచి కరెంట్ రో వరకు అని దాని అర్థం, రైట్. సో ఈ రికార్డ్ వరకు అని దాని అర్థం. సో ఈ రికార్డ్ మాత్రమే కన్సిడర్ అవుతుంది, ఎందుకంటే ముందు ఏం లేవు కదా. ఈ పర్టికులర్ రికార్డ్ గురించి మాట్లాడుతుంది. ఓకే, కరెంట్ రో ఇక్కడ పాయింట్అవుట్ చేసినప్పుడు ఈ ఒక్క రికార్డ్ మాత్రమే కన్సిడర్ అయ్యి వాల్యూ వస్తుంది అనమాట. అంటే సమ్ అన్నది ఈ ఒక్క రికార్డ్ బేస్డ్ మీదే వస్తుంది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ ఇక్కడ మూవ్ అవుతుంది. కరెంట్ అన్నది ఇక్కడికి మూవ్ అవుతుంది ఇప్పుడు నెక్స్ట్ కదా. కరెంట్ మూవ్ అయినప్పుడు కరెంట్ పాయింటర్ ఇక్కడ ఉంది. సో అన్బౌండెడ్ ప్రిసీడింగ్ అంటే దీని ముందు ఎన్ని రోస్ ఉంటే అన్నీ నాకు కావాలి, అక్కడి నుంచి కరెంట్ రో వరకు. అంటే ఇది కూడా, అంటే ఈ 2 రోస్ ఇది ఈ రెండింటిని తీసుకుని నువ్వు పెట్టిన ఫంక్షన్ ఏంటి, యావరేజా సమ్ అనుకో. సో ఈ 2 రోస్ని తీసుకుని సమ్మేషన్ ఇస్తుంది అనమాట. ఫస్ట్ రో వాల్యూ ఇక్కడ వాల్యూ ఎంత ఉందో, ఇక్కడ వాల్యూ ఎంత ఉందో తీసుకుని ఈ రోకి వాల్యూ ఇస్తుంది అనమాట. ఓకే, సో అట్లా థర్డ్ రో ఉంది. థర్డ్ రోకి 1 2 3 కదా. అన్బౌండెడ్ ప్రిసీడింగ్ అంటే ఇది అండ్ కరెంట్ రో అంటే కరెంట్ రో వరకు ఇది 3. సో ఈ 3 1 + 1 + 1 ఈ 3 వాల్యూస్ ఎంత ఉన్నాయి అన్ని సమ్ చేసి థర్డ్ రో దగ్గర పెడుతుంది అనమాట. ఓకే, సో ఇట్లా విండోలో వాల్యూస్ అన్నది ఇది ఎడిషనల్ కాలం కదా. స్టార్ తర్వాత ఈ కాలం ఎడిషనల్ కదా మొత్తం వాల్యూ. సో ఈ స్టార్ అన్నది ఎదురొస్తాయి, స్టార్ కామా స్టార్ కామా స్టార్ కామా. సో ఇట్లా వస్తుంది వాల్యూ, ఇట్లా జనరేట్ అవుతాయి అనమాట. ఓకేనా. సో ఇది అన్బౌండెడ్ ప్రిసీడింగ్ కరెంట్ రోయే పెట్టగలనా అంటే నువ్వు ఇక్కడ ఫ్రేమ్ డిఫైన్ చేస్తున్నావు. ఫ్రేమ్ ఎట్లా డిఫైన్ చేస్తున్నావు, ఈ రో వచ్చినప్పుడు దీనిపైన ఉన్నాయన్నీ, ఈ రో వచ్చినప్పుడు దీనిపైన ఉన్నాయన్నీ, ఈ రో వచ్చినప్పుడు దీనిపైన ఉన్నాయన్నీ, అట్లా డిఫైన్ చేస్తున్నావు. సో నువ్వు అలాగే చేయక్కర్లే. ఇక్కడ ఎలా చేయొచ్చు అంటే అన్బౌండింగ్ ప్రిసీడింగ్ బదులు అన్బౌండెడ్ అన్న ప్లేస్లో నువ్వు ఏం పెట్టచ్చు అంటే 1 ప్రిసీడింగ్ అంటే ఒక్క ప్రిసీడింగ్ రో అని. ఇప్పుడు 3 రికార్డులు ఉన్నాయి. సపోజ్ కరెంట్ రో ఇక్కడ పాయింట్అవుట్ చేస్తుంది సెకండ్ రికార్డ్ దగ్గర. 1 ప్రిసీడింగ్ అంటే దీని ముందు ఒక్కటే కన్సిడర్ చేయి, అండ్ కరెంట్ రో అని అన్నా అంటే ఇప్పుడు కరెంట్ రో అని ఈ 2 కన్సిడర్ చేస్తుంది అప్పుడు. ఓకే, సో ఈ 1 ప్రిసీడింగ్ అని పెట్టచ్చు, లేకపోతే 2 ప్రిసీడింగ్ అని పెట్టచ్చు, లేకపోతే అట్లా అన్బౌండెడ్ ప్రిసీడింగ్ లాస్ట్ అనమాట. ఓకే, అలాగే ఇక్కడ నువ్వు ఈ వాల్యూస్తో పాటు కరెంట్ రో అని కూడా పెట్టచ్చు. ఓకేనా. సో ఇవి ఇక్కడ వాల్యూస్ అవుతాయి. ఈ కరెంట్ రో దగ్గర ఏంటి అంటే ఇది రేంజ్ కదా. అంటే రేంజ్ అంటే ఇది ఫస్ట్ ఇది లో ఉండాలి. ఇప్పుడు అన్బౌండెడ్ ప్రిసీడింగ్ నువ్వు పెడుతున్నది ఎప్పుడు లో వాల్యూ అయ్యి ఉండాలి. లో వాల్యూ అంటే ఇది హై అయ్యి ఉండాలి. ఎందుకంటే ఇది కరెంట్ రో అన్నది ఇప్పుడు ఇక్కడ పాయింట్ చేస్తుంది అనుకో, నువ్వు కరెంట్ రోని ఈ లోవర్ వాల్యూ దగ్గర పెట్టచ్చు. అంటే ఎట్లా అంటే బిట్వీన్ కరెంట్ రో ఇది లో వాల్యూ కింద పెట్టామనుకో, అండ్ నెక్స్ట్ రాయిపోయేది ఈ కరెంట్ రో కంటే పెద్ద నెక్స్ట్ వాల్యూ అయ్యి ఉండాలి. అంటే ఈ కిందవి పైనవి కాదు. ఓకేనా. ప్రిసీడింగ్ అని రాయకూడదు. ఇప్పుడు నువ్వు ఫాలోయింగ్ అని రాయాలి. ఫాలోయింగ్ అంటే ఎన్ ఫాలోయింగ్, లేకపోతే అన్బౌండెడ్ ఫాలోయింగ్ అని పెట్టామనుకో, దాని అర్థం ఏంటంటే ఇప్పుడు సపోజ్ ఈ విండో 3 తీసుకుందాం. సపోజ్ ఇది విండో అనుకుందాం. ఓకే, విండో ఇందులో రోస్ ఉన్నాయి 1 2 3 అనుకుందాం. ఇది ఇప్పుడు కరెంట్ రో ఇక్కడ పాయింట్అవుట్ చేస్తుంది రైట్ నౌ. సో అన్బౌండెడ్ ఫాలోయింగ్ అంటే ఫస్ట్ కరెంట్ రో తీసుకోవాలి, కరెంట్ రో నుంచి కదా, అండ్ బిట్వీన్ కాబట్టి కరెంట్ రో నుంచి అన్బౌండెడ్ ఫాలోయింగ్ అంటే ఈ మిగతా అన్నీ 1 2. సో ఈ 1 2 3 ఈ 3 కన్సిడర్ చేసి నీకు ఫస్ట్ దానికి వాల్యూ వస్తుంది. ఓకే, సో ఈ రికార్డ్కి కరెంట్ రో పాయింట్ చేసినప్పుడు ఈ కరెంట్ రో అండ్ అన్బౌండెడ్ ప్రిసీడింగ్ అంటే కింద ఇది 1 2 ఈ రెండింటికి సమ్మేషన్ ఉన్న వాల్యూ ఇక్కడికి వస్తుంది. సో ఈ రికార్డ్కి వచ్చేసరికి దీనికి అన్బౌండెడ్ ఫాలోయింగ్ ఏం లేవు కదా. సో అందుకని ఈ ఒక్క రికార్డే కరెంట్ రో వల్ల ఈ ఒక్క రికార్డ్ వాల్యూ వచ్చి సమ్మేషన్ ఇక్కడ వస్తుంది. ఓకే, సో నువ్వు ఇక్కడ టైప్స్ ఏం వాడచ్చు అంటే అన్బౌండెడ్ ప్రిసీడింగ్ వాడచ్చు ఈ ఏరియాలో,
రైట్. లేకపోతే 1 ప్రిసీడింగ్ 2 ప్రిసీడింగ్ అట్లా రాయొచ్చు, లేదా కరెంట్ రో అని ఇక్కడ మెన్షన్ చేయొచ్చు. ఓకే, సో ఈ కరెంట్ రో దగ్గర ఏం పెట్టచ్చు, అన్బౌండెడ్ ఫాలోయింగ్, 1 ఫాలోయింగ్, 2 ఫాలోయింగ్, 3 ఫాలోయింగ్, కరెంట్ రో ఏదైనా పెట్టచ్చు. ఓకే, సో లోవర్ వాల్యూలో ప్రిసీడింగ్స్ ఉంటాయి ఎప్పుడు, హయ్యర్ వాల్యూలో అంటే హయ్యర్ వాల్యూ అంటే అండ్ తర్వాత రైట్ సైడ్కి ఉన్నది హయ్యర్ వాల్యూ. సో హయ్యర్ దాంట్లో మనకి ఫాలోయింగ్ అన్న కమాండ్ ఉంటుంది అనమాట. ఓకే, సో ఇది మనకి ఫ్రేమ్ క్లాస్ గురించి. సో దీని గురించి రిలేటెడ్ ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఇంకోటి ఏంటి అంటే నేను ఇట్లా రాశాను, కొన్ని చోట్ల చూశాను ఇలా రాస్తున్నారు ఏంటి అని అడగచ్చు. ఇది సెలెక్ట్ స్టార్ కామా సమ్ కాలం, ఇందాక సేమ్ క్వరీ రాస్తున్నాను. ఓవర్ పార్టీషన్ బై జరిగింది, తర్వాత ఆర్డరింగ్ కూడా జరిగింది, ఆర్డర్ బై సమ్ కాలం ఇచ్చావు. ఓకే, ఇట్లా వదిలేశారు కదా, ఇంకా నేను ఫ్రేమ్ ఏం డిఫైన్ చేయలేదు. ఇప్పుడు ఎలా తీసుకుంటుంది అంటే ఇది అగ్రిగేటర్ ఫంక్షన్. ఓకే, మీరు నిన్న ర్యాంక్స్ గురించి చూసారు, ర్యాంక్స్ గురించి చూస్తే అది వేరేలాగా డీల్ చేస్తుంది. కాకపోతే అగ్రిగేటర్ ఫంక్షన్ పెట్టినప్పుడు మీరు ఇంటర్నల్గా మీరు ఇక్కడ ఫ్రేమ్ డిఫైన్ చేయాలి. డిఫైన్ చేయలేదు అంటే ఏమవుతుంది, డిఫాల్ట్గా ఏదో ఒక ఫ్రేమ్ తీసుకోవాలి కదా మరి. సో ఆ ఫ్రేమ్ ఏంటి అంటే ఇదనమాట, రోస్. మీరు ఏం మెన్షన్ చేయలేదు అంటే దాని అర్థం అంటే రోస్ బిట్వీన్ అన్బౌండెడ్ ప్రిసీడింగ్ అండ్ కరెంట్ రో. ఇది డిఫాల్ట్ ఫ్రేమ్, ఏమీ రాయలేదు అంటే నీకు డిఫాల్ట్గా ఈ ఫ్రేమ్ ఉన్నట్టు నువ్వు ఊహించుకోవాలి ఇక్కడ. ఓకే, ఎప్పుడు సమ్మేషన్స్ కానీ ఇట్లాంటి అగ్రిగేటర్ ఫంక్షన్స్ వాడినప్పుడు ఫ్రేమ్ అన్నది ఉన్నదని ఊహించుకోవాలి. లేదు ర్యాంక్స్ ఇలాంటి డెన్స్ ర్యాంక్స్ ఇలాంటివి వాడినప్పుడు ఆర్డర్ బైతో ఎండ్ చేసేస్తారు, ఫ్రేమ్ డిఫైన్ చేయాల్సిన అవసరం లేదు. అప్పుడు అలాంటి టైంలో మోస్ట్లీ ఫ్రేమ్స్ రావు ప్లేలోకి. ఎప్పుడైతే అగ్రిగేటర్స్ వస్తాయి అప్పుడు ఫ్రేమ్స్ ఉంటాయన్నమాట. సో ఫ్రేమ్స్ అప్పుడు నువ్వు ఆర్డర్ బై వాడి అగ్రిగేటర్స్ అప్పుడు నువ్వు ఆర్డర్ బై వాడి ఏ ఫ్రేమ్ డిఫైన్ చేయకపోతే ఇది బై డిఫాల్ట్ ఫ్రేమ్. ఎవ్రీ టైం గుర్తుపెట్టుకోండి, బై డిఫాల్ట్ ఇదే ఫ్రేమ్ ఉంటుంది. నీకు ఏమన్నా ఈ ఫ్రేమ్ని మార్చుకోవాలి, నాకు అన్ని అన్బౌండెడ్ ముందు అన్ని రికార్డ్స్ నుంచి కరెంట్ రికార్డ్ వరకు నువ్వు ఏం చేయొద్దు, అట్లా నాకు జస్ట్ పాస్ట్ 1 రికార్డ్ నుంచి చేయాలంటే 1 ప్రిసీడింగ్ అని పెడతావు. లేదు నాకు ముందే కాదు తర్వాతే కావాలంటే కరెంట్ రో అండ్ 1 ఫాలోయింగ్, లేకపోతే అన్బౌండెడ్ ఫాలోయింగ్ అట్లా. ఓకే, సో ఇది ఫ్రేమ్ క్లాస్ గురించి. దీని రిలేటెడ్ ఇంకొంచెం క్లారిటీగా ఉంటుందని కొన్ని స్క్రీన్ షాట్స్ అయితే పట్టుకొచ్చాను. సో అవి ఒకసారి చూపిస్తాను, అది చూస్తే మీకు కొంచెం ఇంకా బెటర్ క్లారిటీ వస్తుంది. ఇక్కడ ఏదైతే మీకు పాయింట్ మిస్ అయింది అనిపించిందో అది బాగా అర్థమవుతుంది. సో చూపిస్తాను చూడండి. సో గైస్ క్లోజప్లో కాకుండా కొంచెం బ్యాక్ పెట్టి చూస్తే సో మీకు కనిపిస్తుంది కదా, ఇది మీ అగ్రిగేటర్ కాలం, అగ్రిగేషన్ జరిగే ఎక్స్ప్రెషన్. ఇది ఓవర్ క్లాజ్లో ఏమేమి ఉంటాయి, పార్టీషన్ బై ఉంటుంది, దాని తర్వాత ఆర్డర్ బై ఉంటుంది, ఆ తర్వాత మన ఫ్రేమ్ క్లాజ్ ఉంటుంది. ఇది ఫ్రేమ్ క్లాజ్, ఇది ఆర్డర్ బై, ఓకే, ఇది పార్టీషన్ బై. ఇవి ఏదైతే దానికి అది ఇండిపెండెంట్గా ఉండగలుగుతాయి. ఓవర్ పెట్టితే నువ్వు ఓవర్ ఒక్కటే దాని అంతటా అది నిలబడగలుగుతుంది, ఏమి ఉండక్కర్లేదు లోపల, జస్ట్ ఓవర్తో వదిలేస్తే అయిపోతుంది. ఓకే, పార్టీషన్ బై పెట్టాలి అంటే ముందు ఓవర్ రాయాలి పక్కగా. ఓకే, పార్టీషన్ బై పెట్టాను కదా అని చెప్పి ఆర్డర్ బై పక్క పెట్టాలి అని రూల్ లేదు. ఓకే, ఆర్డర్ బై పెట్టాను కదా అని పార్టీషన్ బై పెట్టాలని రూల్ లేదు. ఫ్రేమ్ క్లాజ్ పెట్టాను కదా అని ఆర్డర్ బై పక్కా పెట్టాలి. ఓకే, సో ఈ రెండిటికి జాయింట్ ఉంది అంటే ఈ రెండు కలిపి ఉండాలి. అంటే ఈ ఫ్రేమ్ బతకాలి అంటే ఇది ఉండాలి, ఇది బతకాలి అంటే ఇది ఉండాల్సిన అవసరం లేదు, ఇది ఉండాల్సిన అవసరం లేదు. ఓకే, సో ఐడియా క్లియర్గానే ఉందనుకుంటున్నాను. సో ఒకసారి మన అన్బౌండెడ్ ప్రిసీడింగ్స్ అట్లా దాని గురించి చూద్దామా. సో ఇక్కడ చూస్తే క్వరీ చూసారు ఎట్లుందో. సో సమ్ ఆఫ్ సేల్స్ ఓవర్, ఇక్కడ పార్టీషన్ బై రాయకుండా మీకు డైరెక్ట్ ఆర్డర్ బై రాస్తున్నారు. సో ఆర్డర్ బై అన్నది దాని అంతటా అది ఇండిపెండెంట్గా బతకగలుగుతుందని చెప్పాను కదా. ఇక్కడ ఇది ఫ్రేమ్ క్లాజ్ రాస్తున్నప్పుడు ఆర్డర్ బై పక్కా ఉండాలి. ఓకే, సో అదే జరుగుతుంది ఇక్కడ. దీని అర్థం ఏంటి అంటే ఇది డేటా అనుకుందాం. ఓకే, సో ఈ సమ్ ఆఫ్ సేల్స్ చేయాలి అంటే ఈ కాలమ్ని సమ్ చేయాలి. ఇప్పుడు నువ్వు ఓవర్ అని ఆర్డర్ బై మంత్ అని వదిలేసాం అనుకో, దాని అర్థం ఏంటి, మంత్తో ఆర్డర్ చేసి వదిలేసి ఓవర్ కాబట్టి పార్టీషన్ ఏం జరగట్లేదు, మొత్తం ఇదంతా ఒకటే డేటా కింద కన్సిడర్ చేసుకుని సమ్ చేసేస్తుంది. అంటే 20 + 10 + 30 ఇదంతా ఓవర్ అయిపోయి, అంటే టోటల్ పార్టీషన్ ఏం జరగట్లేదు, ఓవర్ అయిపోయి విండో ఏం క్రియేట్ అవ్వట్లేదు, ఫ్రేమ్ లేదు. ఓకే, ఫ్రేమ్ లేదు అన్నట్టుగా చెప్తున్నాను నేను. ఫస్ట్ ఇట్లా వదిలేసారు అనుకున్నాను. సో ఫ్రేమ్ లేదు, ఫస్ట్ విండో కూడా లేదు, ప్లెయిన్గా ఒక మన మెయిన్ టేబుల్ మాత్రమే ఉంది. అది అక్కడ మీకు ఒకసారి నోట్స్లో చూపిస్తాను చూడండి. సో నేను ఇది మెన్షన్ చేస్తున్నాను. ఇక్కడ ఫస్ట్ ఇట్లా ఉండి పార్టీషన్ బై ఉంటే విండోస్ క్రియేట్ అవుతాయి, తర్వాత ఆర్డర్ బై జరిగి దాని మీద
పెట్టచ్చు లోపల, ఇంకొంచెం ఫ్రేమ్ డిసైడ్ చేయొచ్చాను కదా. సో ఇక్కడ నువ్వు రాసిన క్వరీ ఇందాక, సో ఇక్కడ రాసిన క్వరీ ఇలా ఉందనుకుందాం. ఓకే, ఇలా ఉంది అనుకుంటే సమ్ ఆఫ్ సేల్స్ ఓవర్ మాత్రమే ఉంది, ఇక్కడ పార్టీషన్ బై లేదు, ఏం లేదు. అంటే విండోస్ క్రియేట్ అవ్వట్లేదు, ఫ్రేమ్స్ క్రియేట్ అవ్వట్లేదు, జస్ట్ మనకి మెయిన్ టేబుల్ మాత్రమే అలా ఉండిపోతుంది. అది మెయిన్ టేబుల్ అనుకుందాం. ఓకే, అప్పుడు ఏమవుతుంది సమ్ ఆఫ్ సేల్స్ ఓవర్ మెయిన్ టేబుల్ అంటే ఏ రికార్డ్ కరెంట్ రో ఏ రో అయినా ఈ కరెంట్ రో అన్నీ మర్చిపోండి, ఇది ఏమి ఉండదు, జస్ట్ ఇది ఒక్కటే ఫోకస్ చేయండి. ఈ ఫస్ట్ 2 లైన్స్ ఫోకస్ చేయండి, ఇంకా మిగతా లేవనుకోండి. స్క్రీన్ మీద కరెంట్ రో లేదు, 2 ఫాలోయింగ్ లేదు, ఇది కూడా మీరు పెట్టలేదు. ఓకే, సో అప్పుడు ఏమవుతుంది అంటే ప్రతి రికార్డ్కి రిజల్ట్ సమ్ ఆఫ్ సేల్స్ వచ్చేస్తుంది అనమాట. అంటే 20 + 10 + 30 60, 20 + 10 + 30 60, 20 + 10 + 30 60, 60 60 60 అని ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు నువ్వు రోస్ బిట్వీన్ కరెంట్ రో అండ్ 2 ఫాలోయింగ్ అని పెట్టావంటే కరెంట్ రో ఇది ఇప్పుడు ఫస్ట్ స్టార్ట్ అవుతున్నప్పుడు ఇది కరెంట్ రో అండ్ 2 ఫాలోయింగ్ అంటే 1 2 అంటే 20 + 10 + 30 ఎంత సమ్ చేయాలి కదా 20 + 10 + 30 ఎంత 60 ఇక్కడ రాస్తుంది. ఓకే, నెక్స్ట్ రో కరెంట్ రో ఇక్కడ మూవ్ అవుతుంది, 2 ఫాలోయింగ్ మాత్రం దీని కిందకి వెళ్ళాలి యాక్చువల్లీ కదా. సో కరెంట్ రో ఇక్కడ ఉందనుకో Feb 10 దగ్గర, సో కరెంట్ రో అండ్ 2 ఫాలోయింగ్ అంటే 30, నెక్స్ట్ కూడా ఇంకేమైనా ఉంటే అది ఇంకేం లేదు యాక్చువల్గా అయితే. సో 10 + 30 40, సో ఇక్కడ 60 ఇక్కడ 40, నెక్స్ట్ ఇక్కడ పాయింట్ అవుతుంది కరెంట్ రో 30 ప్లస్ నెక్స్ట్ ఏమన్నా 2 ఉంటే ఆ 2 యాడ్ చేయాలి, ఏం లేవు. సో 30, సో 60 40 30, సో ఇదనమాట. సో అట్లానే నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు మార్చుకోవచ్చు. కరెంట్ రో అండ్ అన్బౌండెడ్ ఫాలోయింగ్ అని, కరెంట్ రో అండ్ 3 ఫాలోయింగ్ 1 ఫాలోయింగ్, లేకపోతే 1 ప్రిసీడింగ్ అండ్ 1 ఫాలోయింగ్ అని. అంటే 1 ప్రిసీడింగ్ అండ్ 1 ఫాలోయింగ్ అంటే ఎట్లా ఉంటుంది, కరెంట్ రో ఇప్పుడు ఇక్కడ ఉందనుకో February 10th దగ్గర నువ్వు పెట్టింది 1 ప్రిసీడింగ్ అండ్ 1 ఫాలోయింగ్ అని పెట్టారనుకో, ఇక్కడ ఉందనుకో కరెంట్ రో 1 ప్రిసీడింగ్ అంటే ఇది, 1 ఫాలోయింగ్ అంటే ఇది 30, రైట్. సో నేను ఇందాక చెప్తాను ఎగ్జాంపుల్ ఉంది కదా, ఇదే సమ్ ఆఫ్ సేల్స్ ఓవర్ రోస్ బిట్వీన్ 1 ప్రిసీడింగ్ 1 ఫాలోయింగ్. అంటే ఇప్పుడు ఇదే మొత్తం టేబుల్ అనుకో, నువ్వు పార్టీషన్ చేయలేదు కాబట్టి ఇది ఒకటే సింగిల్ విండో కింద ఉంటుంది, ఇంకా విండోస్ డివైడ్ అవ్వవు. ఓకే, సో ఇదంతా సింగిల్ విండో ఉన్నప్పుడు ఇప్పుడు ఫ్రేమ్ డిఫైన్ చేస్తాం అనమాట లోపల ఆర్డరింగ్ చేశాక. ఓకే, సో ఇక్కడ మంత్ ద్వారా ఆర్డరింగ్ చేసాం, సో అన్నీ ఒక మంత్ ద్వారా ఆర్డర్ అయిపోయినాయి అనుకుందాం. అండ్ ఫ్రేమ్ డిఫైన్ అయింది ఏంటి అంటే ఇప్పుడు కరెంట్ రో ఇది అనుకో March 30 అనుకో, March 30 అయితే 1 ప్రిసీడింగ్ అంటే Feb, 1 సక్సీడింగ్ అంటే 1 ఫాలోయింగ్ అంటే April కదా. సో ఇదంతా ఒక ఫ్రేమ్ కింద డిఫైన్ చేసుకుంటుంది. ఓకే, సో ఇదంతా డిఫైన్ చేసినప్పుడు దీని కరెంట్ వాల్యూ ఎంత రావాలి, ఇక్కడ రిజల్ట్ అంటే సమ్ ఆఫ్ సేల్స్ కదా. సమ్ ఆఫ్ సేల్స్ అంటే ఈ ఫ్రేమ్లో సేల్స్ 10 35 10 + 30 + 5 45 ఇక్కడ వస్తుంది. అదే ఇది నెక్స్ట్ కరెంట్ రో ఈ కింద దానికి వెళ్తుంది, 1 ఫాలోయింగ్ ఈ కిందకి వెళ్తుంది, 1 ప్రిసీడింగ్ ఇక్కడికి వస్తుంది కదా. సో అప్పుడు ఈ మార్చ్ ఏప్రిల్ జూన్ అన్నది ఒక ఒక ఫ్రేమ్ కింద కన్సిడర్ చేసుకొని April 5కి నీకు రిజల్ట్ ఇస్తాయి. అంటే 30 + 5 + 70 105 ఇక్కడ వస్తుంది. ఓకే, సో ఇట్లా అనమాట విండో ఫంక్షన్స్లో ఫ్రేమ్ క్లోజ్లా పనిచేస్తుంది. ఈ ఫ్రేమ్ క్లోజ్ అన్నది మీకు అగ్రిగేటర్ ఫంక్షన్స్ పెట్టినప్పుడు కీ రోల్ ప్లే చేస్తుంది. బై డిఫాల్ట్ నువ్వు ఇక్కడ ఏం పెట్టకపోతే నేను చెప్పాను కదా ఆ క్లాస్ పనిచేస్తుంది అనమాట. ఓకే, సో దీనికి రిలేటెడ్ హ్యాండ్స్ ఆన్ కూడా అప్లోడ్ చేస్తాను సోన్. సో అది కూడా ఒకసారి చెక్అవుట్ చేయండి గైస్. థ్యాంక్ యూ, దెన్ సీ యూ హ్యాడ్ ఎ గ్రేట్ సెషన్. బై.